హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైడ్ అండ్ లిస్. ఈ వీడియోలో మనం ఇంకో కొత్త లెసన్ నేర్చుకోబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎండ్ వరకు చూడండి. అసలు ఇంతకీ మన చాప్టర్ 9 నేమ్ వచ్చేసి బీ ద బ్యాంక్ నాట్ ద బ్యాంకర్. మీరు బీ డూ హ్యావ్ అనే ఫార్ములాని గుర్తుంచుకోండి అండ్ యూస్ చేయండి. ఫస్ట్గా బి అంటే ఏంటంటే మీరు క్యాష్ ఫ్లో క్వాడ్రంట్లోని రైట్ సైడ్లో ఉన్న వాళ్ళకి తగ్గట్టు స్కిల్స్ అండ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. నెంబర్ 2 వచ్చేసి డూ అంటే మీకు అలాంటి స్కిల్స్ అండ్ మైండ్ సెట్ ఉంటే రోజు వస్తున్న చేంజెస్ నుంచి మంచి ఆపర్చునిటీస్ని రికగ్నైజ్ చేసి వాటిని చేయడానికి ప్రిపేర్డ్గా ఉంటారు. నెంబర్ 3 వచ్చేసి హ్యావ్. ఈ 2 స్టెప్స్ మీకుంటే మీకు ఫైనాన్షియల్ సక్సెస్ అనేది ఉంటుంది. 1986లో యుఎస్ కాంగ్రెస్ ట్యాక్స్ రిఫార్మ్ యాక్ట్ 1986ని పాస్ చేసింది. ఈ యాక్ట్ ద్వారా కాంగ్రెస్ చాలా ట్యాక్స్ లూప్హోల్స్ని తీసేసింది. ఇక్కడ ఎవరైతే వాటిని ఇన్కమ్గా యూజ్ చేసుకున్నారో వాళ్ళు చాలా లాస్ అయ్యారు. అమెరికా మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ అండ్ బ్యాంక్స్ అనేవి షేక్ అయ్యాయి. పీపుల్ బ్యాంకుల నుంచి డబ్బులు కూడా తీసుకోలేకపోయారు. అక్టోబర్ 1987లో వాల్ స్ట్రీట్ క్రాష్ అయింది. ప్రపంచం మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చింది. పక్క ఈ లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్లో ఉండే పీపుల్ సఫర్ అవుతుంటే ఇంకొక పక్క రైట్ సైడ్ క్వాడ్రంట్లో ఉండే వాళ్ళు రిచ్ అవుతున్నారు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్లో కిందికి ఎవరు వస్తారంటే చాలామంది హై ఇన్కమ్ ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్, డాక్టర్స్, లాయర్స్, అకౌంటెంట్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్ లాంటి ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ దీని కిందికి వస్తారు. ఇక్కడ వాళ్ళు అడ్వైజర్స్ చెప్పిన ప్రకారం రియల్ ఎస్టేట్ని కొంటారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే గవర్నమెంట్ ట్యాక్స్ రిఫార్మ్ యాక్ట్ తీసుకొచ్చిందో అప్పుడు చాలా వెల్త్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అయ్యింది. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఉండే పీపుల్కి ఇచ్చారు. మీలో చాలామందికి ఆర్టీసీ అనే గవర్నమెంటల్ ఏజెన్సీ తెలిసే ఉండొచ్చు. దీని గురించి మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ సిరీస్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఆర్టీసీ అంటే రిజల్యూషన్ ట్రస్ట్ కార్పొరేషన్. ఈ ఏజెన్సీ ఏం చేస్తుందంటే ఏదైతే రియల్ ఎస్టేట్ క్రాష్ వచ్చిందో దాన్ని రెస్పాన్సిబుల్ తీసుకొని వాటిని ఎవరికైతే హ్యాండిల్ చేయడం వచ్చో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఇది రైట్ సైడ్లో ఉండే పీపుల్కి ఫైనాన్షియల్ సక్సెస్ నుంచి వచ్చిన వరం లాంటిది. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి, మనీ అనేది మైండ్తో కనిపిస్తుంది, అంతేకాని కళ్ళతో కాదు. ఇలాంటి సిచ్యువేషన్ టైంలో లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్లో ఉండే పీపుల్కి 3 థింగ్స్ జరుగుతాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ప్యానిక్ వాజ్ ఎవ్రీవేర్. ఎప్పుడైతే మన ఎమోషన్స్ అనేవి హైగా ఉంటాయో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది డిసపియర్ అవుతుంది. పీపుల్ వాళ్ళ జాబ్స్ గురించి, వాళ్ళకున్న ప్రాపర్టీ వాల్యూ తగ్గుతుందని, స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుందని, బిజినెస్ లో అయిపోతుందని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ ముందున్న ఆపర్చునిటీస్ని చూడడానికి ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న ఎమోషనల్ థాట్స్ వాళ్ళని గుడ్డివాణిగా చేస్తుంది. నెంబర్ 2 వచ్చేసి దే ల్యాక్డ్ ద టెక్నికల్ స్కిల్స్ రిక్వైర్డ్ ఆన్ బి అండ్ ఐ క్వాడ్రంట్స్. ఎలాగైతే ఒక డాక్టర్కి తను స్కూలింగ్లో ఎన్నో సంవత్సరాలు డెవలప్ అయిన టెక్నికల్ స్కిల్స్ అండ్ జాబ్ ట్రైనింగ్లోని టెక్నికల్ స్కిల్స్ అవసరమో అలాగే బి అండ్ ఐ క్వాడ్రంట్స్లో ఉండే పీపుల్కి హైలీ స్పెషలైజ్డ్ టెక్నికల్ స్కిల్స్ అనేవి ఉండాలి. వీటిలో ఏం ఇంక్లూడ్ అవుతాయంటే ఫైనాన్షియల్ లిటరసీ, హౌ టు రీస్ట్రక్చర్ డెప్ట్, how to structure an offering, how to raise capital, అండర్స్టాండింగ్ మార్కెట్ అండ్ ఎక్సెట్రా. నెంబర్ 3 వచ్చేసి దే ల్యాక్డ్ ఏ క్యాష్ మిషన్. చాలామంది పీపుల్ ఇలాంటి టైంలో జస్ట్ సర్వైవ్ కావడానికి చాలా కష్టపడి పనిచేసేవారు. మీరు ఎప్పుడైతే యాజ్ ఏ బిజినెస్ ఓనర్గా ఆపరేట్ చేస్తారో మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు మీ సైడ్ నుంచి తక్కువ ఫిజికల్ ఎఫర్ట్ ఉండాలి. మీరు ఎక్స్పాండ్ చేసే కొద్దీ మీకు తక్కువ ఫిజికల్ వర్క్ చేయాలి అండ్ చాలా డబ్బు మీ కాడికి రావాలి. 1986లో ట్యాక్స్ రిఫార్మ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ అనేవి ప్రతి చోట ఉన్నాయి. రియల్ ఎస్టేట్, స్టాక్స్ అండ్ బిజినెస్ అండ్ లో ప్రైసెస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే ఈఎన్ఐ క్వాడ్రంట్స్లో ఉండే పీపుల్ ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటే ఇంకొక పక్క ఈ రైట్ సైడ్లో బి అండ్ ఐ క్వాడ్రంట్లో ఉండే పీపుల్ వాళ్ళ స్కిల్స్ని యూజ్ చేసుకొని చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. రాబర్ట్ కూడా తన బి అండ్ ఐ స్కిల్స్ని యూజ్ చేసుకొని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. అందుకే రాబర్ట్ రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేశాడు. ఎందుకు రాబర్ట్ రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేశాడు అనే దానికి 5 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ప్రైజింగ్. రియల్ ఎస్టేట్ ప్రైజెస్ లోగా ఉన్నాయి అండ్ ఫెయిర్ మార్కెట్ రెంట్ కూడా తక్కువ మోర్టేజ్ పేమెంట్స్కి ఉన్నాయి. నెంబర్ 2 ఫైనాన్సింగ్. బ్యాంక్స్
అనేవి రియల్ ఎస్టేట్ మీద లోన్స్ ఇస్తాయి కానీ స్టాక్స్ మీద ఇవ్వదు. అందుకే రాబర్ట్ వీలైనంత రియల్ ఎస్టేట్ని కొన్నాడు. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. నా సేవింగ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి $10,000 ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ నేను స్టాక్స్ని కొంటే $10,000 వర్త్ అయ్యే స్టాక్స్ని మాత్రమే కొనగలను. ఒకవేళ నేను మార్జిన్ మీద కొన్న బ్రోకర్ కంపెనీ ఇచ్చే లోన్ అనేది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాదు. అదే $10,000తో నేను రియల్ ఎస్టేట్లో 90% లోన్ తీసుకొని $100,000ని ప్రాపర్టీని కొనగలను. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్ రెండు 10%కి పోతే నేను కేవలం $1,000 మాత్రం స్టాక్లో సంపాదిస్తే రియల్ ఎస్టేట్లో $10,000 సంపాదించే వాడిని. నెంబర్ 3 వచ్చేసి ట్యాక్సెస్. మీరు స్టాక్స్ నుంచి 1 మిలియన్ ప్రాఫిట్ తెస్తే మీ ప్రాఫిట్ మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద 30% కట్టాలి. కానీ రియల్ ఎస్టేట్లో మీకు $1 మిలియన్ ప్రాఫిట్ అనేది ట్యాక్స్ ఫ్రీ. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటిదంటే, మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ ఎకనామిక్ సెన్స్ ఉండాలి అండ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉండాలి. ఏ ట్యాక్స్ బెనిఫిట్ అయినా ఒక ఇన్వెస్ట్మెంట్ని చాలా అట్రాక్టివ్గా చేస్తుంది. 4 వచ్చేసి క్యాష్ ఫ్లో. రియల్ ఎస్టేట్ ప్రైజెస్ డిక్లైన్ అయినా కూడా రెంట్స్ అనేవి డిక్లైన్ కావు. ఇది చాలా మనీని మీ పాకెట్లో పెడుతుంది అండ్ మీరు మీ మోర్టేజ్ పేమెంట్స్ కూడా కట్టొచ్చు. నెంబర్ 5 వచ్చేసి యాన్ ఆపర్చునిటీ టు బికమ్ ఏ బ్యాంక్. రియల్ ఎస్టేట్ అనేది మిమ్మల్ని ఒక బ్యాంక్ లాగా అవ్వడానికి అలో చేస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ 5 రీజన్స్ అనేవి రాబర్ట్ని రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేసేటట్టు చేశాయి. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సమ్మరీలో రిచ్ పీపుల్ మనీని ఎలా క్రియేట్ చేస్తారు అండ్ బ్యాంకర్ రోల్ని ఎలా ప్లే చేస్తారు అని చెప్పాను. వినని వాళ్ళు ఉంటే వెళ్ళి వినండి. ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఎగ్జాంపుల్ అనేది ఆల్మోస్ట్ అందరూ ఫాలో కావచ్చు. ఇదే ప్రాసెస్ని రాబర్ట్ కూడా ఫాలో అయ్యాడు. అండ్ రాబర్ట్ ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నేను మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో జాగ్రత్తగా మొత్తం వినండి. నాకు $100 వర్త్ అయ్యే ఇల్లు ఒకటి దొరికింది. ఆ ఇల్లుకి $80,000 కడితే చాలు అని డీల్ అనేది ఓకే అయ్యింది. నేను $10,000 డౌన్ పేమెంట్ కట్టాను అండ్ మిగతా $70,000ని మోర్టేజ్గా తీసుకున్నాను. ఇప్పుడు నేను $100 ప్రైస్ హౌస్కి సేల్గా అవైలబుల్గా ఉంది అని అడ్వర్టైజ్ చేస్తాను. నేను చేసే అడ్వర్టైజ్లో కొన్ని మ్యాజిక్ వర్డ్స్ యూజ్ చేస్తాను. అవేంటంటే హౌస్ ఫర్ సేల్, ఓనర్ డిస్పరేట్, నో బ్యాంకింగ్ క్వాలిఫైయింగ్, లో డౌన్ పేమెంట్, ఈజీ మంత్లీ పేమెంట్స్ అనేవి యూజ్ చేస్తాను. వీటికి పీపుల్ టక్కున అట్రాక్ట్ అవుతారు. వెంటనే నా ఫోన్ అనేది రింగ్ అయ్యి $100కి ఇల్లు కడతానని డీల్ వచ్చింది. ఇప్పుడు ఈ జరిగిన ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందంటే, నా బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ కాలంలో $100 ఉంటే లయబిలిటీస్లో $70,000 మోర్టేజ్ ఉంటుంది. ఆ కొన్న బయ్యర్ బ్యాలెన్స్ షీట్లో ఎలా ఉంటుందంటే అసెట్స్లో 0 అండ్ లయబిలిటీస్ కాలంలో $100. ఫైనల్గా $30,000 నా అసెట్ కాలంలో ఉన్నాయి. ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైతే అప్పు తీసుకుంటారో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ మీరు మీ పర్సనల్గా అప్పు తీసుకుంటే ఆ అప్పు చిన్నదై ఉండాలి. ఒకవేళ మీరు ఏదైనా పెద్ద అప్పు తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని వేరే వాళ్ళు కట్టేటట్టు చూసుకోండి. ఇంతకుముందు చెప్పిన ట్రాన్సాక్షన్ అనేది ప్రపంచం మొత్తం జరుగుతుంది. చాలామంది స్మాల్ ఇన్వెస్టర్స్ రియలైజ్ కాంది ఏంటంటే, చాలా కమర్షియల్ బిల్డింగ్స్ అనేవి ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు చెప్పిన విధంగానే అమ్మారు. కొన్నిసార్లు బ్యాంక్ ద్వారా వెళ్తారు, కొన్నిసార్లు వెళ్ళరు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, గవర్నమెంట్ మనం మనీని సేవ్ చేసుకోవడానికి ఎందుకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఇవ్వదు? అండ్ ఈవెన్ బ్యాంక్స్ కూడా గవర్నమెంట్ని అడగదు పీపుల్కి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వని అని. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన సేవింగ్స్ అనేవి వాళ్ళకి లయబిలిటీ. ఇప్పుడు మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను, చూడండి. దీన్ని చూస్తే మీరు ఏమనుకుంటున్నారు, నా అసెట్ కాలంలో ఉన్న $30,000 నాకు ఇన్కమ్ని జనరేట్ చేస్తుందని. కానీ డయాగ్రామ్ ఇంకా 4 ఇంట్రెస్టింగ్ థింగ్స్ని చెప్తుంది. అందులో నెంబర్ 1 వచ్చేసి $30,000 మీద ఉన్న ఇంట్రెస్ట్ రేట్ని నేనే డిసైడ్ చేస్తాను. అది తరచుగా నేను 10% ఇంట్రెస్ట్ చేస్తాను. చాలా బ్యాంక్స్ అనేవి మీ సేవింగ్స్ మీద ఇంకా 5% కంటే తక్కువే ఇంట్రెస్టే ఇస్తుంది. నెంబర్ 2 వచ్చేసి నేను ఫైనల్గా $20,000 సంపాదించాను. ఎలా అంటే నాకు వచ్చిన $30,000 నుంచి ఫస్ట్ కట్టిన $10,000 డౌన్ పేమెంట్ తీసేస్తే. నెంబర్ 3 నాకు వచ్చిన $20,000 అనేవి ట్యాక్స్ ఫ్రీ. ఎలా అంటే ట్యాక్స్ ఉండదు. ఒక ఈక్వడెంట్లో ఉండే ఒక యావరేజ్ పర్సన్కి $20,000 ట్యాక్స్ ఫ్రీగా సంపాదించడానికి అతను $40,000 వర్త్ అయ్యే వేజెస్ అనేవి చెయ్యాలి. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి, మీరు యాజ్ ఏ ఎంప్లాయీగా డబ్బు సంపాదిస్తే అది 50-50 ప్రపోజిషన్
పొజిషన్ అవుతుంది. ఎందుకంటే మీరు సంపాదించిన దాంట్లోంచి 50% గవర్నమెంట్ ట్యాక్స్ కింద తీసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ 50% అనేది మీ కాడికి రాకముందే తీసుకుంటుంది. నెంబర్ 4 వచ్చేసి అన్ని ప్రాపర్టీ ట్యాక్సెస్, మెయింటెనెన్స్, మేనేజ్మెంట్ ఫీస్ ఇవన్నీ ఆ బయ్యర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నేను అతనికి ఆ ప్రాపర్టీని అమ్మాను. ఇలా మీరు B&I సైడ్ ఉండి చాలా క్రియేటివ్ థింగ్స్ చేయొచ్చు. అండ్ ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ కావడానికి మేబీ ఒక వారం లేదా మంత్ కావచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలామంది పీపుల్కి అడిషనల్గా $40,000 సంపాదించి దాని నుంచి ట్యాక్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత $20,000 ట్యాక్స్ ఫ్రీగా సేవ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? దీనికి ఆన్సర్ మీరు కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సమరీలో రిచ్ పీపుల్ కార్పొరేషన్స్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, వినండి. నెంబర్ 1 వచ్చేసి అసెట్ ప్రొటెక్షన్. ఒకవేళ మీరు రిచ్ అయితే పీపుల్ మీ దగ్గర ఉన్నదాన్ని లిటిగేషన్ ద్వారా తీసుకోవాలని అనుకుంటారు. కానీ రిచ్ పీపుల్ ఏది కూడా వాళ్ళ సొంత పేర్ల మీద ఓన్ చేసుకోరు. వాళ్ళ అసెట్స్ అనేవి ట్రస్ట్ అండ్ కార్పొరేషన్స్లో ఉంటాయి, ఎందుకంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. నెంబర్ 2 ఇన్కమ్ ప్రొటెక్షన్. మీ అసెట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ స్ట్రీమ్ మీ ఓన్ కార్పొరేషన్ ద్వారా వస్తే సేఫ్గా ఉంటుంది. కానీ నార్మల్లీగా మీ ఇన్కమ్ అనేది వస్తే దానిలోంచి గవర్నమెంట్ అనేది ట్యాక్స్ కింద తీసుకుంటుంది. ఇక్కడ హార్ష్ రియాలిటీ ఏంటిదంటే ఎంప్లాయీస్ యొక్క ఇన్కమ్ సీక్వెన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎర్న్, తర్వాతి ట్యాక్స్డ్, తర్వాతి స్పెండ్. యాజ్ ఏ ఎంప్లాయీగా మీ ఇన్కమ్ సంపాదించిన తర్వాత అందులోని 50% అనేది ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి పోతుంది. మిగతా 50% మీ ఎక్స్పెన్సెస్కే అయిపోతుంది. ఒకవేళ మీ ఇన్కమ్ స్ట్రీమ్ అనేది కార్పొరేషన్ ద్వారా వస్తే అప్పుడు మీ ఇన్కమ్ సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే ఎర్న్, స్పెండ్, ట్యాక్స్డ్. మీరు సంపాదించిన డబ్బు మీద గవర్నమెంట్ చెయ్యి వెయ్యక ముందే మీరు మీ ఖర్చులు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక కంపెనీ నుంచి యాజ్ ఏ ఎంప్లాయీగా ఇన్కమ్ సంపాదిస్తే మీకు తక్కువ ఇన్కమ్ ఉంటుంది లేదా తక్కువ అసెట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అందుకే నేను మీ అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే ఒకవేళ మీరు యాజ్ ఏ ఎంప్లాయీగా మీరు జాబ్ చేస్తే మీ జాబ్ని అలానే ఉంచుకోండి. కానీ మీరు మీ టైంని ఎక్కువగా B&I కోఆర్డినేట్స్లో స్పెండ్ చేయండి. మీరు ఫైనాన్షియల్లీగా సెక్యూర్గా ఫీల్ అవ్వాలి అంటే మీరు ఒక క్వాడ్రంట్ కంటే ఎక్కువ క్వాడ్రంట్లో ఆపరేట్ చేస్తూ ఉండాలి, చెయ్యాలి. నేను మీ అందరికీ ఇంకోటి రికమెండ్ చేస్తాను. మీరు I క్వాడ్రంట్లోకి వెళ్ళే ముందు B క్వాడ్రంట్లో స్టార్ట్ చేయండి. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అది రియల్ ఎస్టేట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, సంబంధం లేకుండా ఫస్ట్ B క్వాడ్రంట్లో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక సౌండ్ ఇన్వెస్టర్గా ఉండడానికి మీకు బిజినెస్ సెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎవరైతే పీపుల్ B&I క్వాడ్రంట్లోకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారో మీరు చిన్నగా స్టార్ట్ చేయండి అండ్ టైంని తీసుకోండి. మీ కాన్ఫిడెన్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ పెద్ద డీల్స్ని చెయ్యండి. ఒక్కటి గుర్తుంచుకోండి, $80,000 అండ్ $800 మధ్యనున్న డిఫరెన్స్ డీల్ అనేది 0. ఒక్కసారి ఒక పర్సన్ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి రెప్యుటేషన్ సంపాదిస్తే అతను పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ని క్రియేట్ చేయడానికి తక్కువ డబ్బే సరిపోతుంది. చాలాసార్లు డబ్బు సంపాదించడానికి డబ్బు అనేది అవసరం ఉండదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా వాల్యుబుల్. ఎక్స్పీరియన్స్ డబ్బు కన్నా చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, గవర్నమెంట్ అనేది B&I కోఆర్డినేట్లో ఉండే పీపుల్ని ఎందుకు ఒలన్గా లీవ్ చేస్తుందని. కానీ రియాలిటీలో గవర్నమెంట్ అనేది వాళ్ళని లీవ్ చేయదు. కానీ వాళ్ళకి వెల్త్ని హైడ్ చేయడానికి, ఎస్కేప్ చేయడానికి చాలా వేస్ అనేవి తెలుసు. అందులో ఒకటి వచ్చేసి కార్పొరేషన్స్. రిచ్ పీపుల్ వాళ్ళ వెల్త్ని సింపుల్గా ఉంచడానికి బిగ్ రీజన్ ఏంటిదంటే వాళ్ళు యాజ్ ఏ కార్పొరేట్ బాడీగా ఆపరేట్ చేస్తారు, అంతేకాని సింపుల్గా హ్యూమన్ బాడీగా ఆపరేట్ కాదు. ఒక హ్యూమన్ బాడీకి కంట్రీ టు కంట్రీ పోవడానికి పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. కానీ అదే ఒక కార్పొరేట్ బాడీకి అవసరం అనేది లేదు. ఒక కార్పొరేట్ బాడీకి ప్రపంచం మొత్తం ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అండ్ ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు. కానీ ఒక హ్యూమన్ బాడీకి గవర్నమెంట్ అనేది కార్పొరేట్ లీడర్స్ మీద ట్యాక్స్ లాస్ని పాస్ చేసి వాళ్ళకాంచి చాలా డబ్బుని తీసుకోవాలని అనుకుంటుంది. కానీ గవర్నమెంట్ రియలైజ్ అయ్యింది ఏంటిదంటే ఒకవేళ ట్యాక్స్ లాస్ని పాస్ చేసి డబ్బు తీసుకుంటే కార్పొరేట్ లీడర్స్ వాళ్ళ మనీని అండ్ జాబ్స్ని తీసుకొని వేరే కంట్రీ పోతారు అని రియలైజ్ అయ్యి సైలెంట్గా ఉంటుంది.
మీరు ఈ ఫ్రీ సొసైటీలో ఉన్నందుకు మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటిదంటే చాయిసెస్ని చూస్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఉంది. రాబర్ట్ ప్రకారం ఓన్లీ 2 చాయిసెస్ మాత్రమే లైఫ్లో ఉంటాయి. అందులో ఫస్ట్ది సెక్యూరిటీ, సెకండ్ వచ్చేసి ఫ్రీడమ్. ఒకవేళ మీరు సెక్యూరిటీని చూస్ చేసుకుంటే మీరు ట్యాక్సెస్ రూపంలో చాలా మనీని కట్టాల్సి ఉంది అండ్ కడతారు కూడా. ఒకవేళ మీరు ఫ్రీడమ్ని చూస్ చేసుకుంటే అప్పుడు మీరు ఈ హోల్ గేమ్ని నేర్చుకొని తెలివిగా ఆడాలి. ఇక మీ చాయిసే, మీరు ఏ కోఆర్డినేట్లో నుంచి ఆడాలని అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఈ బుక్లోని పార్ట్ 1లో మనం క్యాష్ ఫ్లో కోఆర్డినేట్ గురించి డిఫైన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో ఈ బి అండ్ ఐ కోఆర్డినేట్స్లో తగ్గట్టు మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఈ బుక్లోని పార్ట్ 3 ఆర్ ఫైనల్ సెక్షన్లో మీరు బి అండ్ ఐ కోఆర్డినేట్లో ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి, మీరు మీ ఫైనాన్షియల్ ఫాస్ట్ ట్రాక్ని కనుక్కోవడానికి సింపుల్ 7 స్టెప్స్ గురించి ఉంటుంది. సో నేను ఒక్కొక్క స్టెప్ గురించి డీటెయిల్గా వీడియో చేస్తాను. మీరు ఈ వీడియోస్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.